మొగుడు పెళ్ళాలన్నాక చాలా గొడవలుంటాయి, కానీ అవి ఎదుటివాడి మీద ప్రభావం చూపించకూడదు. తప్పెవరు చేసినా సరే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకోండి. సారీ. సారీ. ఏంటది? మీరేదో మూడో వ్యక్తికి సారీ చెప్పినట్టుంది. ఒకరినొకరు కౌగిలించుకొని సారీ చెప్పుకోండి. మావయ్య, ఇది కుదరని పని మావయ్య. ఏమా, వాడు సిగ్గుపడుతున్నాడు. నీ చిన్నానని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడిని కౌగిలించుకొని సారీ చెప్పు. నీ చిన్నానని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కౌగిలించుకొని సారీ చెప్పు. Have you lost your mind? Do you have any sense? Do you think I'm shameless like you, you pervert? You uneducated fool, bloody village pumpkin. You stupid and goose. ఏంటల్లుడు, ఎవరినో కౌగిలించుకోమన్నట్టు కుదరదంటున్నారు? తనేదో ఇంగ్లీషులో తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పెళ్ళై పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. ఇంతలో ఈ గొడవలేంటి? మావయ్య, మీరు అనుకుంటున్నట్టు మేమిద్దరం కలిసి జీవించడానికి రాలేదు, విడిపోవడానికి వచ్చాం. ఈ ఒక్క నెల రోజులు మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలు. ఆ తర్వాత తనెవరో నేనెవరో. ఇది తెలియక మీరు ఫస్ట్ నైట్ అది ఇది అని చాలా హడావుడి చేశారు. మేం విడిపోతున్న విషయం అమ్మా నాన్నకు అస్సలు తెలీదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం భార్య బాధ్యతమ్మా. మేము వెళ్ళొస్తాం మావయ్య. అలాగే అల్లుడు. ఒక్క నిమిషం అమ్మా. అందరూ రాముళ్లాంటి భర్త కావాలని, సీతలాంటి భార్య కావాలని ఆశపడుతుంటారు. ఆ రాముల వారు సీతమ్మ కూడా ఎన్నో కష్టాలు అనుభవించాకే సుఖపడ్డారు. భర్తతో ఉండడం కష్టం అనిపిస్తుంది, కానీ భర్త లేకుండా జీవించడం చాలా కష్టమమ్మా. విడిపోవడానికి ఇంత ఆలోచిస్తున్న నువ్వు కలిసి బతకడం కోసం ఒక్క క్షణం ఎందుకు ఆలోచించకూడదు? ఇంతకంటే నేను చెప్పేదేం లేదమ్మా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండడానికి ప్రయత్నించండి. అమ్మా దివ్య, ఊళ్ళో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మా నాన్నగారి తర్వాత నేను చేశాను. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకిష్టమేగా? నాన్న, ఏంట్రా ఇప్పుడు ఎందుకు తన ఎలక్షన్లో నిలబడమంటున్నారు? శక్తి, ఇప్పుడు ఇది లేడీస్ కోటాలో వచ్చిందిరా, అందుకే దివ్య నిలబడమంటున్నాను. లేడీస్ కోట అయితే ఏమైంది నాన్న? మేనత్తనో అక్కనో ఎవరో ఒకరు నిలబెట్టొచ్చు కదా. ఏంట్రా మాట్లాడుతున్నావు? మేనత్త అక్క వేరే ఇంటికి వెళ్ళిన వాళ్ళరా. మీ అమ్మ తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది తనేగా. పైగా బాగా చదువుకుంది కూడా, అందుకే దివ్యని నిలబడమంటున్నాను. నీకేం తెలీదు, ఊరుకో. ఏమ్మా, నీకిష్టం ఉందో లేదో చెప్పు. చెప్పమ్మా, నీకిష్టమేనా? ఇష్టమే మావయ్య. అర్రే, చాలా సంతోషం అమ్మా ఒప్పుకున్నందుకు. ఎరా శక్తి, తనని గెలిపించే బాధ్యత నీదే. ఇదిగోమ్మా. ఏంటి బ్రదర్, నా మీద ఇంకా కోపం పోలేదా? ఇప్పుడే మేమిద్దరం వెళ్ళి నామినేషన్ వేసి వస్తున్నాం. ఎలా ఉంది మా కాంబినేషన్? కాంబినేషను, నామినేషను. ఎరా ఎర్రెక్కిస్తున్నావా? ఆ రోజు మా ఇంటికి వచ్చి నా చేతిలో చేసి ఏం చెప్పావురా? నాకెదురు నిలబడని చెప్పావుగా, మరి ఇదేంటి? ఇప్పుడు కూడా నేనెక్కడ నిలబడ్డాను రా? మా ఆవిడే కదా నిలబడి. రేయ్, భారతంలో కర్ణుడికి ఎదురుగా అర్జునుడు నిలబడలేదురా, కృష్ణుడు నిలబెట్టాడు. అలాగే నువ్వు నీ పెళ్ళాన్ని ఇక్కడ నిలబెట్టావు. ఆ సంగ్రామంలో కర్ణుడు ఓడిపోవచ్చేమో, కానీ ఈ సంగ్రామంలో ఈ చిన్నబ్బాయి ఓడిపోడురా. ఈ చిన్నబ్బాయి నడిస్తేనే దుమ్ము రేగిపోద్ది, అదే బరిలో దిగితే భూకంపం వస్తుంది. రాకపోతే బొక్క పగిలిపోద్ది. ఎవడ్రా ఏదో సౌండ్ ఇచ్చింది? తర్వాత మీ పని చెప్తా. అవును, నా పెళ్ళానికి పోటీగా నిలబడ్డానికి మీ ఇంట్లో ఎవరున్నారా? మీ ఇంట్లో సగం మందికి చదవడం రాదు, మిగతా సగం వాళ్ళకి కళ్ళు కనబడవు. ఓ, అంటే మీ ఇంట్లో అందరికన్నా ఎక్కువ చదువుకుంది 2వ క్లాస్ అమ్మాజీ. అమ్మాజీ కాదురా, నీ మాజీ బ్యూటీ. మావయ్య, వేస్ట్ క్యాండిడేట్స్ తో మనకి పనేంటి? ఎంత బాగా చెప్పావు బంగారం. నామినేషన్ వేద్దాం రండి.